మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి యానంపేటలో శ్రీ వెంకటేశ్వర భూదేవి నీలా సమేత శ్రీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం స్వామివారికి పుట్టువస్త్రాలు సమర్పించిన మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి దంపతులు కన్నుల పండుగగా జరిగిన ఈ మహోత్సవంలో 60 జంటలు కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శాసనసభ్యులు మల్లారెడ్డి మాట్లాడుతూ 200 ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు దేవాలయం అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నానని ఈరోజు ఈ కళ్యాణంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆలయ చైర్మన్ నరి మంజుల, శ్రీశైలం డైరెక్టర్లు నల్లరాళ్ల లత, సత్యనారాయణ రెడ్డి, పోలగోని శ్రీకాంత్ గౌడ్, పచ్చిపు పోషెట్టి, సునావత నాగార్జున, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండలరెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డియ్య నాయక్, కౌన్సిలర్లు సింగిరెడ్డి, సాయిరెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ పోలగోని రాజేష్ గౌడ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్, ఆలయ ఈవో భాగ్యలక్ష్మి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాలు తిలకించారు. అనంతరం అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. మనస్సంకల్పపూర్వక నమస్కారం సమర్పయామి. మనోవాంఛావరసిద్ధిరస్తు. గోదా రంగనాథ స్వామి తిరుకళ్యాణ మహోత్సవాధికార యోగ్యతా సిద్ధిరస్తు. తథాస్తు. రాజకీయ ఉన్నత శిఖరాభివృద్ధిరస్తు. తథాస్తు. గోత్రోద్భవస్యాః నాగార్జున నామధేయస్యాః सह कुटुंबस्याः कौंडिन्य गोत्रोद्भवस्य साईनाथ नामधेयस्य राजेश्वरी नामधेयस्य ईश्वर साई नामधेयस्य भुवन साई नामधेयस्य पांडव गोत्रोद्भवस्य अशोक नामधेयस्य विजयलक्ष्मी नामधेयस्य रामबाबू नामधेयस्य जमदग्नि गोत्रोद्भवस्य लक्ष्मीकांत नामधेयस्य हेमलता नामधेयस्य भारद्वाज गोत्रोद्भवस्य वीरवेंकट सत्यनारायण शर्मा नामधेयस्य श्रीराम शिरीष नामधेयस्य कृष्णऋषि गोत्रोद्भवस्य उमा महेश्वर नामधेयस्य उमा नामधेयस्य पालकाय गोत्र మంగళాన్ని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాన్ని భవంతు. నమస్కరోమి.
వేద మంత్రాలతో అభిమంత్రించి ఇప్పుడు కళ్యాణ మండపాన్నంతా కూడా శుద్ధి చేసుకుంటున్నాము. మీ అందరి దగ్గరికి ఆ జలం వస్తుంది, ప్రోక్షణ చేస్తారు అయ్యగారు. అపవిత్ర పవిత్రోవా. మరి ముఖం ఎలా ఉంటుందయ్యా అంటే గణపతి లాగానే ఉంటుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను చెప్పిన రూపాన్ని కళ్ళల్లో కలుసుకొని, అయ్యా మేము గోదారంగనాథ స్వామి వారి కళ్యాణం చేయాలనుకుంటున్నాము, దానికి మాకు యోగ్యత శ్రీనివాసాయ మంగళం భగవాన్. మార్కండే గోత్రోద్భవస్య కోటేశ్వర నామదేశ్య శారదాదేవి నామదేశ్య భువనేశ్వర నామదేశ్య చైతన్య నామదేశ్య గాయత్రి నామదేశ్య రోహిణి నామదేశ్య శిలా నామదేశ్య సహ కుటుంబస్య గంగే చేవణి సేవా గోదావరి సరస్వతి నర్మదా माला नहीं दिया सुबह से आज भगवान को, माला नहीं है, गोदा देवी में नहीं है। दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः రెండు చేతుల్ని భూమిని తాకి కళ్ళకద్దుకోండి. పృథివ్యాహ మేరో వృష్టదుషి కూర్మో దేవత. సహ కుటుంబస్య గౌతమగోత్రోద్భవస్య శ్రీనివాసాచార్య నామదేశ్య గోదాదేవి నామదేశ్య రాఘవాచార్య నామదేశ్య శ్రీవల్లి నామ్ని మాండాలు నామ్ని కాశవస్య లక్ష్మణ్ రావు నామదేశ్య అన్నపూర్ణ నామదేశ్య భగవద్భోష్య యాదగిరి నామదేశ్య నాగవని నామదేశ్య గణేష్ నామదేశ్య మౌనికా నామదేశ్య సాయి కీర్తన నామదేశ్య సాయి అక్షర నామదేశ్య సాయి ఋత్విక్ నామదేశ్య హరసాయి నామదేశ్య నిజనుల గోత్రోద్భవస్య రామకృష్ణ నామదేశ్య శివాని నామదేశ్య రామచంద్ర నామదేశ్య నిర్విఘ్న నామదేశ్య జానకి రామి రసరెడ్డి నామదేశ్య వరదమ్మ నామదేశ్య సహ కుటుంబస్యాః. నేను గోత్రనామాలు చదువుతూ ఉంటాను. మీ గోత్రం మీ పేర్లు వచ్చినప్పుడు మమ అని అనుకొని స్వామిని చూసి మీ యొక్క కోరిక చెప్పుకోవాలి. హరి ఓం చండీశ్వర గోత్రోద్భవస్య శ్రీశైలం నామదేశ్య దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్సువరో. హరి ఓం బాజాపాలు గోవింద గోవింద గోవింద. అయ్యా అందరూ కూడా ఎడమ చేతిని కుడి చేయి పైన బోర్లి, కుడి చేతిని ఎడమ చేతి పైన బోర్లియాలి. కింద ఎడమ చేయి ఉండాలి, పైన కుడి చేయి ఉండాలి. ఆ చేతి కుడి తొడ పైన ఉండాలి. ఒక్కసారి నన్ను చూడండి. కింద ఎడమ చేయి ఉండాలి, పైన కుడి చేయి ఉండాలి. ఆ చెయ్యి కుడి తొడ పైన ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ కింద, రైట్ హ్యాండ్ పైన ఉండాలి. ఆ చెయ్యి మొత్తం రైట్ థై పైన ఉండాలి, కుడి తొడ పైన.
नमोस्तुते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः अरुन्धते वशिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः गोदारङ्गनाथस्वामी देवताभ्यो नमः सर्वेभ्यो श्रीवैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः ఇది నమస్కారం కుర్యాత్. అందరూ కూడా చేతులు జోడించి స్వామివారిని ఇక్కడ ఉన్న దీపాన్ని చూసి దండం పెట్టుకోండి. దీపం సందర్శయామి. హరి ఓం. ఒకటి మీరు పెట్టుకోండి, ఒకటి స్వామికి పెట్టుకోండి. మీది అనుకున్న దాంతో చేతిలో నీళ్లు పోసుకొని ఒకసారి తుడుచుకోండి. 3 సార్లు విడివిడిగా చేతిలో నీళ్లు పోసుకొని తాగాలి. ఆచమన్యం 3 సార్లు విడివిడిగా, ఇద్దరు కూడా దంపతులు విడివిడిగా తాగాలి. ఓం అచ్యుతాయ నమః 3 సార్లు విడివిడిగా తాగాలి. ఒక్కసారి తాగి మళ్ళీ చేతిలో నీళ్లు పోసుకొని మళ్ళీ తాగి మళ్ళీ చేతిలో నీళ్లు పోసుకొని మళ్ళీ తాగి 4వసారి చేయి కడుక్కోవాలి. సైడ్కి ఎదురుగా కడుక్కోకండి, పక్కన ఎక్కడైనా కడుక్కోండి. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. దేవోత్తమస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య భగవతో దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలతా అవతీర్ణస్య శ్రీ గోదారంగనాథ స్వామి దేవతా ఉద్దిశ్య శ్రీ గోదారంగనాథ స్వామి దేవతా ప్రియతాం యజమానస్యాః గోత్రోద్భవస్యాః. అయ్యా నేను గోత్రనామాలు చదువుకోండి. అక్షంతల్ని కొన్ని వాసన చూసి వెనకాలకి వేసుకోండి. అర్థం కాకపోతే ఒకసారి చేయి పైకి లేపితే మళ్ళీ చెప్తాను. నిదానంగా వెళ్తూ ఉన్నాము, తొందరపడకండి ఎవరు కూడా. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారకాః. కళ్యాణం ఇంకా రాలేదు. మనోడు ఇప్పుడు వెహికల్ తీసుకున్నాం పని మీద అదే వచ్చింది. వాడు కూర్చున్నాడు లెఫ్ట్ సైడ్ ముందు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్. అదే నంది సతతం విశ్వక్సేనందమాశ్రయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ. అన్న నమస్తే. భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఎమ్నంపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, ఈవో భాగ్యలక్ష్మి గారు, ఇంకా దేవాలయ కమిటీ సభ్యులు, మిగతా కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారందరికీ స్వామివారి ఆశీర్వాదం లభించాలని కోరుకుంటున్నాను. మా రంగనాయక స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గోదాదేవి కళ్యాణోత్సవం జరిగినది. ఈ కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు మల్లారెడ్డి గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే మరియు పాలకవర్గం కూడా అన్ని భక్తులకు అన్ని వసతులు కల్పించినారు. దాంతోపాటు ఈవో గారు మరియు ఇక్కడ ఎప్పుడో గోదాదేవి కళ్యాణానికి మేము మొదలుపెట్టినప్పుడు ఒక 4-5 జంటలు ఉండేది. ఈరోజు 60కి పైగా జంటలు కూర్చొని వాళ్ళ భక్తిని చాటుకోవడం, ఇంకా ఈ 60 మందిని వచ్చే సంవత్సరం వరకు 100 మందిని పైగా చేయాలన్నది మా ఉద్దేశం. దాని తర్వాత ఇక్కడ ఉండే దేవాలయానికి కావాల్సిన వసతులను ఏర్పాటు చేయడానికి ఈ పాలకవర్గం ఏర్పాటు జరిగినది. ఈ పాలకవర్గానికి మేము సూచనగా ఎంతోండి పనిచేస్తాం. పాలకవర్గంలో చైర్మన్ గారు, వారి డైరెక్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి నా భక్తులకు మరియు ఇక్కడ ఉండే
గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఈ ప్రతి కార్యక్రమానికి అందరి సహకారంతో, భక్తుల సహకారంతో గుడిని పెద్ద ఎత్తున మా ఏరియాలో మంచి గుడిగా, అంటే పెద్ద గుడిగా కనిపించే రకంగా అందరికీ తెలిసే విధంగా మీడియా ద్వారా కూడా మీరు మాకు సహకరిస్తారని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత రంగనాయకుల స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక 500 సంవత్సరాల సంది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఆలయం ఉన్నది. దీనికి ఇలా గోదాదేవి కళ్యాణోత్సవం జరిగింది పెద్ద ఎత్తున. నేను కూడా ఎంపీ ఉన్నప్పుడు సంది వస్తున్నా, మినిస్టర్ అయినప్పుడు కూడా వస్తున్నా. దీనికి 1 ఎకరానే ఉండే, దీని అసలుకు 2 ఎకరాలు ఉండే. ఆ 2 ఎకరాలు కూడా కబ్జాకెళ్ళి తీపిచ్చి 2 ఎకరాలకు మంచిగా మా చైర్మన్ రాజేష్ గారు, మా కొండల చైర్మన్ గారు, మా సాయిరెడ్డి, మా కాశీ అందరం కలిసి పెద్ద ఎత్తున 1 ఎకరా తీసి 2 ఎకరాలకు కంపౌండ్ వాళ్ళు కట్టాం. దీన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తాం. పెద్ద టెంపుల్ నా నియోజకవర్గంలో రంగనాయక స్వామి టెంపుల్ది ఇదొకటి, ఆదిలాబాద్లో ఒకటి పెద్ద టెంపుల్, అదే వెంకటపురంలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇట్లా నా మేడ్చల్లోనే గట్కేశ్వర మండలంలోనే 3 టెంపుల్ పెద్దవి ఉన్నాయి. ఒక 500-600 ఏళ్ళ కింది టెంపుల్స్ ఇవన్నీ కూడా మామూలు టెంపుల్ కావు. ఇక్కడ ఏది అయినా ఏది మొక్కినా అన్నీ అవుతున్నాయి. మంచి అందరు కూడా సుఖ సంతోషాలతోటి, భోగ భాగ్యాలతోటి, ఆయుర ఐశ్వర్యాలతోటి మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.